హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి యాస్పైర్ కంపెనీ అనమాట. కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వారాంతరంలో ఈ యొక్క జాబ్ అనేది తీయడం జరిగిందనమాట. సో ఒక వారం కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ, యాస్పైర్ కంపెనీ అనమాట. సో 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులే క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయాల్సింది అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే యాస్పైర్లో మేము కేవలం ఫిన్టెక్ కంపెనీ కంటే ఎక్కువ, అలాగే ప్రపంచంలోని ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకులు సాధికారత కల్పించడానికి నిర్మించిన అగ్రగామి ఆల్ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి చెప్పడం జరుగుతుంది. మేము వ్యాపార ఫైనాన్స్ని తిరిగి ఆవిష్కరించడము, స్టార్టప్లు మరియు వ్యాపారాలు వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. 2018లో స్థాపించబడిన యాస్పైర్ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ మరియు రుణం ద్వారా $300 ప్లస్ కంటే ఎక్కువ సేకరించిందనమాట. యూఎస్డి అంటే యూఎస్డి కాగితాలు ఉంటాయి కదా, సో అదేనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 2023లో టెన్సెంట్లో, పేపాల్లో వెంచర్స్, ఎల్జిటి క్యాపిటల్ ఫార్చునర్స్, పీకెస్ క్యాపిటల్ మరియు మ్యాచ్ మ్యూచువల్స్ వెంచర్స్ భాగస్వామ్యంతో స్విక్వాయో క్యాపిటల్ మరియు లైట్ స్పీడ్ వెంచర్స్ నేతృత్వంలోని ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడిన $100 మిలియన్ సిరీస్ని ఈక్విటీ రౌండ్ విజయవంతంగా ముగించాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మా పరిష్కారాలను శక్తివంతం చేయడానికి మేము వేసా మరియు వై చెప్పమంటే ప్రపంచంలోని కొన్ని ఉత్తమ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాము. మా ఉత్పత్తుల సూట్ను ఉపయోగించి 50,000 కంటే ఎక్కువ వ్యాపారాలకు అధికారం ఇచ్చాము. యాస్పైర్ 2022 మరియు 2023లో ఆసియా ఫిన్టెక్ అవార్డుల ద్వారా అత్యుత్తమ యజమాని మరియు స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ సంబంధించి సింగపూర్లో లింక్డ్ఇన్ యొక్క టాప్ స్టార్టప్గా ర్యాంక్ పొందింది. మరియు 2023 మరియు 2024లో సిబి ఇన్స్టైట్స్ యొక్క టాప్ 100 గ్లోబల్ ఫిన్టెక్లో జాబితా చేయబడింది అనమాట. మా బృందం యొక్క శక్తి మరియు అనుభవం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంతర్జాతీయ మరియు విభిన్న నేపథ్యాలు కలిగిన మాజీ వ్యవస్థాపకులు మరియు ఉన్నత సాధకుల బృందంతో కలిసి ఆవిష్కరణలు మరియు మార్పును నడిపించడానికి యాస్పైర్ మీకు ఒక వాతావరణంగా పనిచేస్తుందన్నమాట. మీరు వ్యవస్థాపకత పట్ల మక్కువ ఉన్న అగ్రశ్రేణి ప్రభావంతులారా, ఫిన్టెక్ రంగంలో ప్రభావం చూపడానికి మా వేగంగా అభివృద్ధి చెందుతున్న బృందంలో మీరు చేరవచ్చు అనమాట. యాస్పైర్ గురించి తెలుసుకోవాలంటే యాస్పైర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వ్యాపారాల కోసం ఆల్ ఇన్ వన్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ను రూపొందిస్తుంది అనమాట. సో 50,000 కంటే ఎక్కువ కంపెనీలు అంతర్జాతీయ చెల్లింపులు, ట్రెజరీ ఖర్చు చెల్లింపదగిన మరియు స్వీకరించదగిన నిర్వహణ పరిష్కారాలతో సమయం మరియు డబ్బును ఆదా చేయడంలో సహాయపడుతుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఒకే వినియోగదారు స్నేహపూర్వక ఖాతా ద్వారా యాక్సెస్ చేయవచ్చు అనమాట. అలాగే సింగపూర్లో ప్రధాన కార్యాలయం కలిగిన యాస్పైర్ 9 దేశాల్లో 600+ ఉద్యోగాలను కలిగి ఉంటుందన్నమాట. 30+ మార్కెట్లలో క్లయింట్లను కలిగి ఉందన్నమాట. మరియు సిక్వాయో, లైట్ స్పీడ్, అలాగే వై కాంబినేటర్, టెన్సెంట్ మరియు పేపాల్తో సహా గ్లోబల్ టాప్ టైర్ వీసీల మద్దతును కలిగి ఉంది. సో 2023లో యాస్పైర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయబడిన యుఎస్
100Mలో సిరీస్ సి రౌండ్ను ముగించి లాభదాయకత సాధించినట్లు ప్రకటించిందనమాట. ఉద్యోగ వివరణ చూసుకుంటే, మా బృందంలో చేరడానికి మేము నైపుణ్యం కలిగిన మరియు కస్టమర్ ఆధారిత సిఎక్స్ సీనియర్ స్పెషలిస్ట్ను కోరుతున్నామన్నమాట. సో ఆదర్శ అభ్యర్థి కస్టమర్ సంబంధాలను నిర్వహిస్తారు, అలాగే విచారణలు మరియు ఫిర్యాదులను నిర్వహిస్తారు, చెల్లింపు సంబంధిత సమస్యలను సహా పెరుగుదలను పర్యవేక్షిస్తారు మరియు సంఘటన నిర్వహణ ప్రక్రియలను నాయకత్వం వహిస్తారు. ఈ పాత్రలో కస్టమర్ అభిప్రాయాన్ని స్వీకరించడం మరియు విశ్లేషించడం అనేది చేస్తారు. అన్ని టచ్ పాయింట్లలో మెరుగుదలను నడిపించడం మరియు మొత్తం కస్టమర్ అనుభవానికి మెరుగుపరచడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలను సహకరించే విధంగా ఉంటాయన్నమాట. ప్రక్రియ మెరుగుదలను గుర్తించడంలో, కస్టమర్ సమస్యలను పరిష్కరించడంలో మరియు ఉత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేయడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. బాధ్యతలు వచ్చేసరికి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట. సో మీరైతే ఇది చేస్తారనమాట. కస్టమర్ విచారణలు, ఆందోళనలు మరియు ఫిర్యాదులను సకాలంలో మరియు వృత్తిపరమైన పద్ధతుల్లో నిర్వహించండి. అలాగే సానుకూల పరిష్కారాలను నిర్ధారిస్తుంది. అలాగే విధేయత మరియు సంతృప్తిని పెంపొందించడానికి కస్టమర్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి అని చెప్పడం జరుగుతుంది. ఫిర్యాదుల నిర్వహణ చూసుకుంటే, ఫిర్యాదుల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించే విధంగా ఉండాలి. అన్ని ఫిర్యాదులు సకాలంలో మరియు ప్రభావితమైన రీతిలో పరిష్కరించబడుతున్నాయని నిర్ధారించుకోవాలన్నమాట. అలాగే ఫిర్యాదుల ధోరణులు విశ్లేషించే విధంగా ఉండాలి మరియు పునరావృత్తి సమస్యలకు మూల కారణాలకు గుర్తించే విధంగా ఉండాలి. ఫిర్యాదులు నిర్వహణ పనితీరుపై సీనియర్ మేనేజ్మెంట్ క్రమం తప్పకుండా నివేదికలను అందించే విధంగా ఉండాలి. సంఘటన నిర్వహణ ఉంటుందన్నమాట. సంఘటన నిర్వహణ వచ్చేసరికి క్లిష్టమైన సంఘటనలు, ప్రతిస్పందనను మరియు పునరుద్ధరణ కార్యకలాపాలకు నాయకత్వం వహించే విధంగా ఉండాలి. అలాగే గుర్తింపు నుండి పరిష్కారం వరకు జీవిత చక్రాన్ని నిర్వహించే విధంగా ఉండాలి. సేవా అంతరాయాలను తగ్గించడానికి మరియు సమర్థవంతమైన సంఘటనను పరిష్కరించడానికి నిర్ధారించడానికి, అలాగే క్రాస్ ఫంక్షనల్ బృందాలతో సమన్వయం చేసుకోండి. సంఘటన నిర్వహణ ప్రక్రియ అభివృద్ధి చేయండి మరియు మెరుగుపరచండి. వాటిని సంస్థాగత లక్ష్యాలు మరియు లక్ష్యంతో సమలేఖనం చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ అనుభవ వ్యూహ అభివృద్ధి అనమాట. అన్ని టచ్ పాయింట్లు మరియు ఛానల్లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి చొరవలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి, అలాగే అమలు చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రక్రియలను మెరుగుపరచడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలతో ఉత్పత్తి అమ్మకాలు, మార్కెటింగ్ సహకరించే విధంగా ఉండాలన్నమాట. ఉత్పత్తి మెరుగుదల మరియు బగ్ విశ్లేషణ అని చేయడం జరిగింది. కస్టమర్ నివేదించిన బగ్లను విశ్లేషించే విధంగా ఉండాలి మరియు సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి సాంకేతిక బృందంతో సహకరించే విధంగా ఉండాలి. ఆస్పేర్ ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరచడానికి సంబంధిత బృందాలకు సమస్యలను మరియు సంభావ్య మెరుగుదలకు నివేదించడానికి ఆలోచనలను రూపొందించే విధంగా ఉండాలి. కస్టమర్ సంతృప్తి మరియు అనుభవ కొలమానాలు అన్నమాట. కీలకమైన కస్టమర్ సంతృప్తి మరియు అనుభవ కొలమానాలను ఉదాహరణ NPS, CSAT పర్యవేక్షించబడిన ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి మరియు నివేదించే విధంగా ఉండాలి. ఈ కొలమానాల్లో పనితీరును మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా అంచనా వేసి ఆచరణమైన అంతర్దృష్టులను ప్రకాశవంతంగా చేసే విధంగా ఉండాలన్నమాట. పరిశ్రమ ఉత్పత్తి పద్ధతులు అనమాట. కస్టమర్ అనుభవం నిర్వహణలో తాజా ట్రెండ్లు మరియు సాధనాలు మరియు ఉత్తమ పద్ధతులపై తాజాగా ఉండే విధంగా ఉండాలి. అలాగే వ్యూహాలను మెరుగుపరచడానికి మరియు సేవా నాణ్యతను మెరుగుపరచడానికి పరిశ్రమ అంతర్దృష్టులను ముందుగానే పర్యవేక్షించాలన్నమాట. అలాగే అవసరాలు వచ్చేసరికి వ్యాపారం, ఫైనాన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అలాగే కస్టమర్ అనుభవం నిర్వహణ, సంఘటన నిర్వహణ లేదా సంబంధిత పాత్రలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. కస్టమర్ అనుభవ సూత్రాలు మరియు సంఘటన నిర్వహణ ప్రక్రియలపై బలమైన అవగాహన ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే డేటాను విశ్లేషించడం అనేది రావాలి. అంతర్దృష్టులను కార్యాచరణ వ్యూహంలోకి అనువదించగల సామర్థ్యం అనేది నిరూపించబడాలన్నమాట. ప్రక్రియ మెరుగుదలకు నడపడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలతో కనీసం సహకరించే విధంగా అనుభవం అనేది ఉండాలి. సో వేగవంతమైన వాతావరణంలో ఒకేసారి బహుళ పనులు మరియు ప్రాజెక్టులను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, CRM సాఫ్ట్వేర్ మరియు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సాధనాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వారాంతరంలో
పనిచేయడానికి ఈ పాత్రకు వశ్యత అవసరం అన్నమాట. మేము అందించేవి పరిమితం లేని సౌకర్యవంతమైన వార్షిక సెలవులు, అలాగే హైబ్రిడ్ పని అమరిక, అలాగే మీ వృత్తిపరమైన వృద్ధికి శిక్షణ సబ్సిడీ అనేది ఉంటుంది. వెల్నెస్ ప్రయోజనం ఉంటుంది. సహకారం మరియు చందన వారిని భావాన్ని పెంపొందించడానికి జట్టు బంధన బడ్జెట్ అనేది ఉంటుంది. ఎక్కడి నుండి అయినా పనిచేసే వెసులుబాటు అనేది ఉంటుంది. సంవత్సరానికి 90 రోజుల వరకు ఉంటుందన్నమాట. అలాగే సంస్కృతి కీలకం, అలాగే ప్రత్యేక ప్రతిభను ఒకే చోట చేర్చే ప్రత్యేక సంస్కృతిని పెంపొందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు మా కెరీర్లో సైట్ నుండి మరియు లింక్డ్ఇన్ లైవ్ పేజీలో మా సంస్కృతి గురించి మరింత తెలుసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సమాన అవకాశ ప్రకటన చూసుకుంటే ఆస్పైర్ అనేది సమాన అవకాశం యజమాని మరియు జాతి, రంగు, మతం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, జాతీయ మూలం, వయస్సు, వైకల్యం లేదా వర్తించే చట్టాల ద్వారా వివరించబడిన ఏదైనా ఇతర రక్షిత లక్షణాలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వ్యక్తులందరికీ సమాన ఉపాధి అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉందని చెప్తుందన్నమాట. సో ఇక్కడైతే దయచేసి గమనించండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ దరఖాస్తును సమర్పించడం ద్వారా మీరు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్, కాంట్రాక్టర్లు మరియు ఉద్యోగ దరఖాస్తుల కోసం ఆస్పైర్ యొక్క డేటా రక్షణ విధానాన్ని పాలసీ చదివి అర్థం చేసుకున్నారని మరియు పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఆస్పైర్ ద్వారా మీ వ్యక్తిగత డేటాను సేకరించడం, ఉపయోగించడం మరియు బహిర్గతం చేయడానికి సమ్మతిస్తున్నారని మీరు అంగీకరిస్తున్నారు అని తెలుసుకోవాలి. మీరు అటువంటి సేకరణ, ఉపయోగం మరియు బహిర్గత కోసం సమ్మతిని ఉపసంహరించవచ్చు మరియు people@aspire.com ఈమెయిల్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా పాలసీకి అనుగుణంగా మీ వ్యక్తిగత డేటాను సంబంధించిన యాక్సెస్ లేదా దిద్దుబాటు ఏదైతే ఉంటుందో అభ్యర్థన చేయవచ్చు అన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.